లిక్కర్ స్కామ్ కేసు మరొకసారి తెరపైకి వచ్చింది. సిట్ నివేదిక ద్వారా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కీలక నిందితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. రాజు కేసిరెడ్డి, చెవిరెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసుపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నిందితుల ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. తిరుపతి, హైదరాబాద్లోని నివాసాలు, ఆఫీసుల్లో తనిఖీలు జరుపుతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మరొకసారి తెరపైకి వచ్చింది. సిట్ నివేదిక ద్వారా ఈడీ అధికారులు ఈ లిక్కర్ స్కామ్ కేసులోకి రంగంలోకి దిగారు. కీలక నిందితుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసుపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నిందితుల ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. తిరుపతి, హైదరాబాద్లోని నివాసాలు, ఆఫీసుల్లో తనిఖీలు జరుపుతూ ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఇప్పటికే నిందితుల ఇళ్లలో కూడా తనిఖీలు రైట్స్ జరుగుతూ ఉన్నాయి. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మనీ లాండరింగ్ కి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాళ ఉదయం నుంచి దూకుడు పెంచారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని నగరాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ఈ కేసుకి ఇప్పటికే ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో కీలక నిందితులైనటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాలలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్, తిరుపతి నగరాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఈ సోదాలు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక లిక్కర్ పాలసీ మార్పులు, మద్యం వ్యాపారంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందని, ఆ సొమ్మును మనీ లాండరింగ్ ద్వారా చేతులు మారిందని ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే నిందితులు నివాసాల్లో ఈ రోజు కీలక పత్రాలు, బ్యాంక్ లావాదేవీల రికార్డులు, హార్డ్ డిస్క్లను అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈడీ దాడుల ద్వారా మరికొన్ని పక్కా ఆధారాలను సేకరించేందుకు ఈ సోదాలు అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. తనిఖీల్లో లభించే ఎవిడెన్స్ ను బేస్ చేసుకుని ఈడీ అధికారులకు సంబంధించినటువంటి ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మరొకసారి తెరపైకి వచ్చింది. సిట్ నివేదిక ద్వారా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కీలక నిందితుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. రాజు కేసిరెడ్డి, చెవిరెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసుపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నిందితుల ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. తిరుపతి, హైదరాబాద్లోని నివాసాలు, ఆఫీసుల్లో తనిఖీలు జరుపుతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎంటర్ అయింది. ఇప్పటికే కొన్ని నిందితుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు జరుపుతూ ఉన్నారు. తిరుపతిలో, హైదరాబాద్ లో వాళ్ళ ఇళ్లలో, ఆఫీసులో కూడా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్. మొత్తం మీద అంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీ లిక్కర్ స్కామ్ కేసు భారీ కేసు, కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసే విధంగా కూడా ఈ కేసు నడిచింది. అందువల్లనే చాలా మంది ఇందులో ప్రమేయం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జైలుకి వెళ్లారు. అయితే ఈ కేసులో ఇప్పుడు ఈడీ ఎంటర్ అవ్వడం జరిగింది. అందువల్లనే ఈడీ పలు చోట్ల కీలక నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఇప్పటికే కూడా వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎవరైతే రాజ్ కేసిరెడ్డి ప్రధాన నిందితుడు, అదేవిధంగానే బాలాజీ గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్ కావచ్చు, ధనంజయ రెడ్డి, వీళ్ళందరూ కూడా అప్పుడు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా కూడా. అయితే పెద్ద మొత్తంలో హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, తిరుపతి ఇట్లా చాలా ప్రాంతాల్లో వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న తరుణంలో కీలక డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా
స్వాధీనం చేసుకునే అవకాశం అయితే ఉంది. అందులో భాగంగానే తిరుపతిలో కూడా ఇక్కడ అప్పట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వ విప్పుగా పనిచేశారు. అదేవిధంగానే ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయి ఇవాళ ఉదయం 8 గంటలకే ఇళ్లకు చేరుకున్నటువంటి ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో లోపల కంప్లీట్ గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ని, విలువైనటువంటి పత్రాలు, వాటన్నిటిని కూడా పరిశీలన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో అంటే పోలీసులు కూడా బలగాలను కూడా మోహరించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈడీ సోదాలు నిర్వహిస్తున్న తరుణంలో ఒకవేళ ఎవరైనా సరే కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ రకంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఉన్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం 10 బృందాలుగా ఏర్పడినటువంటి ఈడీ అధికారులు పలు చోట్ల హైదరాబాద్ కావచ్చు, ఇట్లా విజయవాడ, ఇట్లా బెంగళూరు, తిరుపతి ఇలాంటి అంటే వాళ్ళ నిందితులకు సంబంధించి ఇళ్లతో పాటు వాళ్ళ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, అప్పట్లో వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి ఈ వ్యవహారాలని అన్నింటినీ చూసినటువంటి, చక్కబెట్టినటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.